నమస్కారం. సిక్కలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అమరజీవి పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి పాత బస్టాండ్ కూడలికి చేరుకొని అక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు 2 నెలల పాటు ఉపవాసం ఉంటూ దీక్ష చేయగా కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆయన చేసిన ప్రాణత్యాగం వలన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగాన్ని స్మరించుకునే విధంగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని గుర్తు చేశారు. త్యాగధనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామన్నారు. ఆయన త్యాగాలను మరువలేనివని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామన్నారు. మనకి లింగ్విస్టిక్ బేసిస్ మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసిన నిరాహార దీక్ష అప్పుడు చేసిన తర్వాత మన రాష్ట్రం ఏర్పడడానికి అవకాశం వచ్చింది. ఆ స్ఫూర్తితోటి మనం కూడా ప్రతి 1 నవంబర్కి ఇది జరుపుకుంటున్నాము. తర్వాత 2014లో తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా తెలంగాణకి వేరే ఫార్మేషన్ డే 2 జూన్ వాళ్ళు జరుపుకుంటున్నారు. బట్ ఒరిజినల్ రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ఆన్ ద 1 నవంబర్. ఈ రోజుకి ఇంపార్టెన్స్ ఎంత ఉంది అంటే మొత్తం ఆంధ్ర జాతికి, ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ ఇవ్వడానికి ఈ రోజు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ వర్క్ టువర్డ్స్ ద టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రోగ్రెసివ్గా, ఒక సంక్షేమంలో కూడా ముందుగా ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి యంత్రాంగం పరంగా మనం అందరూ కూడా మళ్ళీ ఒకసారి వీ హ్యావ్ టు టేక్ ప్లెడ్జ్ విత్ అవర్ సెల్స్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రెస్ జర్నీ. మళ్ళీ ఒకసారి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, జిల్లా ఖజానా శాఖ అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏఓ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేష్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాళులు అర్పించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు సేవలను ఆయన స్మరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకులు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాంటి నాయకులను ఈ తరం ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, ఎంపీటీసీ బొగ్గు అప్పారావు, రంది రాజారావు తదితరులు పాల్గొన్నారు. ముద్దాయిల కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు యంత్రాంగం, ఎక్సైజ్ యంత్రాంగం వ్యక్తిగత శ్రద్ధ వహించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ రివ్యూ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల విషయంలో పోలీసులు త్వరితగతిన ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని, జైల్లో ఉన్న ముద్దాయిల కేసులపై వ్యక్తిగత శ్రద్ధ వహించి కేసులు త్వరగా పరిష్కారం చేయడానికి పోలీసులు, ఎక్సైజ్ యంత్రాంగం వ్యక్తిగత శ్రద్ధ పెట్టి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కర్ రావు, ఫణికుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ అనురాధ, మెజిస్ట్రేట్లు శారదాంబ, శ్రీవిద్య, భరణి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గణపతి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిప్పేస్వామి, జిల్లా జైలు సూపరింటెండెంట్ నబీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమమని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక 48వ డివిజన్లోని ఫజుల్బాగ్ పేటలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఆ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ కరగాన వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండె లక్ష్మీదేవి స్థానిక నాయకులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అని,
మహాశక్తి ద్వారా ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో పథకాలే ప్రజలకు షూరిటీ అని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మహాశక్తి పథకం, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి ఇంటిలో 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసులో వారికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకు 1500 రూపాయలు ఇస్తామని, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. అన్నదాత పథకం ద్వారా అర్హులైన రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వార్డు 48వ వార్డు వెంకట్రావు గారు, అదేవిధంగా సిల్లా శ్రీనివాసరావు గారు, అప్పలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది. మాతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం జనసేన ప్రతినిధి సాగర్ గారు కూడా మాతో కలిసి వచ్చినందుకు ఆయనకు కూడా మేము మొట్టమొదటిసారిగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు రూపాన మేము భవిష్యత్ గ్యారెంటీ ఇస్తున్నాము. ఇది వచ్చే సంవత్సరం ఎలక్షన్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 జూన్ నెల నుంచి ఈ కార్యక్రమాలని కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చి జాగ్రత్త చేయమని కూడా చెప్తున్నాం. భవిష్యత్తు గ్యారంటీలో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలోనూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళు చదువుకోవటానికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మహిళలందరికీ కూడా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత 69 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి 1,500 రూపాయలు నెలకు ఇవ్వడం జరుగుతుంది. 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. బస్సు కూడా శ్రీకాకుళం మొత్తం జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు ఫ్రీగా వెళ్ళడానికి అన్ని రకాలుగాను బస్సు ఛార్జీలు కూడా లేకుండా తిరగవచ్చని కూడా తెలియజేసుకుంటున్నాము. ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్న యువత అందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తూ సంవత్సరానికి 20 లక్షలు ఉద్యోగాలు చొప్పున కంపెనీలని పెట్టి ఉద్యోగాలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సెల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గం బీసీసీఎల్ కార్యదర్శి మడ్డి అప్పలరాజు, నగర తెలుగు యువత ఉపాధ్యక్షులు సెల్లా సురేంద్ర ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, శ్రీకాకుళం పార్లమెంట్ అధికార ప్రతినిధి ముద్దడ కృష్ణమూర్తి నాయుడు, మాజీ కౌన్సిలర్ సేపాన మల్లేశ్వరరావు, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు పుట్నూరు తులసిరాం, మెండ గిరీష్, డివిజన్లో క్యాడర్ ప్రజలు పాల్గొన్నారు. ధర్మపదంలో భాగంగా ఈ నెల 5, 6 తేదీల్లో సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నాటికను శ్రీ వినాయక నాట్య మండలి సొరబి థియేటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఈవో హరిశూర ప్రకాష్ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలతో నిర్వహిస్తున్న ధర్మపదంలో భాగంగా నవంబర్ 5, 6 తేదీలలో శ్రీ వినాయక నాట్య మండలి సొరబి థియేటర్స్ వారిచే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ పరిషత్ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం 6:30 మాయా బజార్, అలాగే సోమవారం సాయంత్రం 6:30 శ్రీ శ్రీనివాస కళ్యాణం అను గొప్ప పౌరాణిక నాటక రాజములు ఇంద్ర పుష్కరిణి ఆవరణంలో వైజయంతి ఉత్సవ వేదికపై ప్రదర్శించబడునని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సత్య సాయిబాబా 98వ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్ద మందిరంలో బుధవారం శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు దంపతులు శ్రీ సిరిడి సాయి శ్రీ సత్యసాయి చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. జిల్లా అధ్యక్షులు వై లింగరాజు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ సంవత్సరం స్వామివారి జయంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చాలా చక్కగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. జిల్లా పూర్వపు అధ్యక్షులు జి రమణబాబు, పెద్ద మందిరం భవన నిర్మాణ కమిటీ చైర్మన్ అందవరపు సంతోష్లు మాట్లాడుతూ ఈ సంవత్సరం బాబా జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని,
తన వంతు సహకారం అందిస్తానని సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిరం కన్వీనర్ కమ్మ మురళీకృష్ణ, జోనల్ కన్వీనర్ పప్పుల నాగేశ్వరరావు, జిల్లా సేవాదళ సమన్వయకర్త సూర రామచంద్రరావు, టిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ లోకనాథం, సోమశేఖర్, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సెక్రటరీ కెల్లాన ఫల్గుణరావు, పట్టణ కన్వీనర్లు జయరాం గుప్తా, బలగవేణు, సూర్యనారాయణమూర్తి, గుడ్ల భానుమూర్తి, నాగభూషణం మాస్టారు, మధు, అనురాధ, భూలక్ష్మి, సత్యవతి భక్తులు పాల్గొన్నారు. భారత్లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 12% పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రమాదాలు, మృతుల సంఖ్య పెరగడానికి అధిక వేగం ప్రధాన కారణమని స్పష్టం చేసింది. 2022లో 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదైనట్లు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021లో ఈ ప్రమాదాల సంఖ్య 4,12,432 కాగా 11.9% పెరిగినట్టు తెలిపింది. గతేడాది ఈ ప్రమాదాల్లో 168,491 మంది మరణించగా 4,43,366 మంది గాయాలు పాలైనట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మరణాలు 9.4% పెరగగా గాయాల పాలైన వారి సంఖ్య 15.3% పెరిగిందని నివేదిక పేర్కొంది. 2022లో 3.3 లక్షల ప్రమాదాలకు అతివేగంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు తెలిపింది. రాంగ్ సైడ్ డ్రైవింగ్తో 71.2% మంది మరణించారని నివేదిక పేర్కొంది. 2022లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో సుమారు 10,000కు పైగా ప్రమాదాలు జరిగినట్లు వెల్లడించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలతో 2021లో 2,203 ప్రమాదాలు రికార్డవగా 2022లో 4,021 ప్రమాదాలు రికార్డు అయ్యాయని 82.55% పెరుగుదల ఉన్నట్లు ప్రకటించింది. 2022లో బైక్ ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడంతో 50,029 మంది వ్యక్తులు మరణించినట్లు తెలిపింది. వారిలో 35,692 మంది డ్రైవర్లు కాగా 14,337 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే సీట్ బెల్ట్స్ ధరించకుండా 16,715 మంది మరణించగా వారిలో 8,384 మంది డ్రైవర్లు కాగా అంతే మొత్తంలో ప్రయాణికులు మరణించారు. సినీ గేయ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి సందర్భంగా గార మండలం ఆడవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు బోగెల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 3వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని కృష్ణశాస్త్రి రచనలో చేయి చేయి కలపండి అనే పాటని గేయ నాటికగా విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు గేయాన్ని పాడుతుండగా విద్యార్థులు పనులు చేసుకుంటున్నట్లు పలుగు పారా పట్టుకొని విద్యార్థులు గ్రామీణులుగా గేయ నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు హెచ్ఎం ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సహాయ ఉపాధ్యాయులు సోనిమి పాపారావు, జగదీశ్వరి, కలమ్మ, శ్రీవాణి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవిగా పొట్టి శ్రీరాములు నిలిచారని పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ విఎన్ మణికంఠ, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వర్, జె తిప్పేస్వామి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వైశ్రుతి, డి ప్రసాదరావు, సిహెచ్జివి ప్రసాదరావు, సిఐ పి శ్రీనివాసరావు, ఆర్ఐలు డి సురేష్, ఉమామహేశ్వరరావు, కె నరసింగరావు, ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించాలని డిఆర్ఓ ఎం గణపతిరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి వారం జరుగుతున్న రాజకీయ పార్టీల సమీక్ష సమావేశంలో భాగంగా 16వ వారపు సమావేశాన్ని డిఆర్ఓ తన ఛాంబర్లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గుర్తింపు పొందిన పార్టీలు అందజేసిన పలు వినతులను స్వీకరించారు. భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జరుగుతున్న బ్యాలెట్ యూనిట్లు, వివిప్యాట్లు, కంట్రోల్ యూనిట్ల ముగింపు ప్రక్రియను గురించి వివరించారు. దాదాపు 70% పైగా వాటి పనితీరును పరిశీలించామని, 2-3% పరికరాలు సాంకేతికంగా విఫలమైనట్లు గుర్తించామని, వాటిని ప్రక్రియ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాకు చేరిన కొత్త పరికరాలతో పాటు మిగిలిన వాటిని కూడా గడువులోగా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే ఈ నెలలో బూత్ లెవెల్ స్థాయిలో జరగనున్న ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురించి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పెండింగ్లో ఉన్న 27,000 క్లెయిమ్ల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ సూచనల మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నవంబర్ 4, 5 అలాగే డిసెంబర్ 2, 3వ తేదీలలో ఆయా పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్న దృష్ట్యా ఆయా కేంద్రాలలో ఎన్నికల విధులకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని ఆదేశించారు.
కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వీణాపాని మునసపేట గురజాడ విద్యా సంస్థలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాతో తమకున్న అనుబంధం, మిథునం చిత్ర సంగీత దర్శనగా ప్రస్థానములను గూర్చి వివరించారు. గురజాడ విద్యా సంస్థల అధినేత స్వామినాయుడు చేస్తున్న విద్యా సేవలను, గోశాల నిర్వహణను అభినందిస్తూ గాయత్రి స్తూపం గురించి అడిగి ఆసక్తిగా తెలుసుకున్నారు. స్వామినాయుడు తన గేయంతో కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ సంయుక్త, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు, సంస్కృతం పండితులు బంకుపల్లి రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నిజాయితీతో కూడిన జీవన విధానం అనే అంశంతో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో కలిసి బలగ ఏసీబీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి శాఖలో అవినీతి పెరిగిపోతుంది, అవినీతి నిరోధించాలంటే నిజాయితీతో కూడిన జీవన విధానం రావాలని, అలా మార్పు రానప్పుడు సమాజంలో వారికి మనుగడ ఉండదన్నారు. ప్రతి పనిలో అవినీతి జరుగుతుందని, అలా జరగకుండా నిరోధించాలంటే ప్రజల్లో అవగాహన రావాలని, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు అవినీతి నిరోధించగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు భాస్కర్, హరి, ఎస్వి రమణ, ఏసీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ నిధి స్టాంప్ రుసుం పెంపును తక్షణం ఉపసంహరించాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యారావు ఆధ్వర్యంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ తీరును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల పెంచిన 20 రూపాయల స్టాంప్ రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు చెల్లించే ఆరోగ్య ఖర్చులకు పరిహారం, మరణానంతరం న్యాయవాదుల కుటుంబ సభ్యులకు చెల్లించే బీమా మొత్తం పెంచకుండా రాష్ట్ర బార్ కౌన్సిల్ 20 రూపాయల సంక్షేమ నిధి స్టాంప్ రుసుం వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సూర్యారావు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. 2024లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ ఫీ షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం చదివే విద్యార్థులు ఎలాంటి జరిమానా లేకుండా నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 550 రూపాయల ఫీజు చెల్లించొచ్చని తెలిపింది. 1000 రూపాయల జరిమానాతో డిసెంబర్ 16 లోపు చెల్లించాలని పేర్కొంది. ఇంగువతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఇంగువను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక వంటల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇంగువ వేసి వండిన పదార్థాలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటంటే ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్ధకం, డయేరియా, అల్సర్ల వంటి సమస్యలు ఉండవు. ఇంగువలో యాంటీవైరల్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉండే మ్యూకస్ కరుగుతుంది. దీంతో పాటు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు నశిస్తాయి. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీలకు వారి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఋతు సమయంలో అధికంగా రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్రసవ నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు. దంతాలు, చెవుల నొప్పి ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే కొబ్బరి నూనె, ఇంగువను కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.